ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మొదటి నుంచి రాయబడింది. గొర్రెల దొడ్డుల ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గంలో ఎక్కివాడు దొంగ దోచుకుని వాడినై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలు కూడా తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినను. అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి రప్పించును. మరియు అతను తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముద్రగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగను కనుక అతను వెంబడించు. అన్యుల స్వరం అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పు. ప్రభువైన యేసు తన ప్రజలతో తనకుండే సంబంధాన్ని ఆనాటి జనుల యొక్క వృత్తి రూపంలో తెలియజేశారు. వాస్తవానికి గొర్రెలు కాయటం అనేది యోధా జనుల మధ్యలో ఒక వృత్తి. చేపలు పట్టడం ఒక వృత్తి, గొర్రెలు కాయటం ఒక వృత్తి, వడ్రంగి ఒక వృత్తి, దేవాలు కొట్టడం అనేది ఒక వృత్తి. ఇలాంటి వృత్తులు వాళ్ళు ఉన్నాయని చేరుకుంటారు. కాబట్టి గొర్రెల కాపరి వ్యవసాయం ఒక వృత్తి. ఇలాగున్న ఆ వృత్తులు చేసేవాళ్ళు ఎక్కువ మంది, గొర్రెలు కాసేవాళ్ళు కొంతమంది. ప్రభువైన యేసు వారికి తన ప్రజలకు తనకుండే బాంధవ్యాన్ని సూచించడానికి తాను ఒక గొర్రెల కాపరి అన్నట్టు, తన ప్రజలు గొర్రెలు అన్నట్టు తెలియజేశాడు. ప్రభువైన యేసుకు తన ప్రజలకు ఉండే బాంధవ్యం ఇది. గొర్రెల కాపర్లు మామూలుగా అనేక మంది కాపర్లు ఉన్నారు. కానీ తక్కిన కాపర్లకు ప్రభువైన యేసుకు వ్యత్యాసము గ్రంథం తెలియజేస్తుంది. ప్రత్యేకించి యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయం, క్షమించండి 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం గ్రంథం ఇలాగ ఉంటుంది. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గూర్చి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. కాపరి యొక్క ప్రధానమైన కార్యక్రమం గొర్రెలను మేపటం. మీరు క్రొవ్విన గోగొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు అంత సమాచారం. బలహీనమైన వాటిని బలపరచరు. కాపరి యొక్క రెండో కార్యక్రమం బలహీనమైన వాటిని బలపరచటం, రోగం గల వాటిని స్వస్థపరచటం, గాయపడిన వాటికి కట్టడం, తోలు వేసిన వాటిని మళ్ళీ తోలుకొని రావటం, తప్పిపోయిన వాటిని వెతకటం. ఇది మాత్రమే కాక మీరు కఠిన మనుషులే బలత్కారంతో వాటిని వెళుతారు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయాయి. వాస్తవానికి సమాచారం ఏమంటే, పూర్వకాలము ఇశ్రాయేలు రాజులు కాపరి వృత్తి చేయాలా. ఇశ్రాయేలు జనాంగాన్ని రాజులు చేసే కార్యక్రమం అది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, గొర్రెల గురించి కాపర్ల గురించి మాట్లాడిన సమాచారం కాదు ఇది.
ఏమని గురించి మాట్లాడుతున్నాడంటే 34వ అధ్యాయంలో చివరిగా ఇలాగ అంటున్నాడు. 30వ వచనంలో, అప్పుడు యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నానని ఇశ్రాయేలు తాము నా జనులై ఉన్నారని తెలుసుకుంటారు. ఇదే ప్రభు యెహోవా, నా గొర్రెలను నేను మేపు గొర్రెలకు మీరు మనుషులు అని సమాచారం. గొర్రెలు అంటే గొర్రెలు కాదు, మనుషులను గొర్రెలకు పోల్చి సమాచారం తెలియజేశాడు. కాబట్టి వాస్తవానికి భూరాజులకు ఈ బాధ్యత అప్పగించాడు పరలోకమందు దేవుడు. మొదటి రాజుల గ్రంథంలో 22వ అధ్యాయం సమాచారం రాబడింది. మొదటి రాజులు 22వ అధ్యాయంలో 17వ వచనం నుండి, అతడు ఇశ్రాయేలు అందరూ కాపర్లైన గొర్రెల వల్లనే కొండల మీద చెదిరి ఉన్నాడు చూచితిని. వారికి యజమానుడు లేడు, ఎవరింటికి వాళ్ళు సమాధానం వెళ్ళవలసిందో యెహోవా సెలవిచ్చునని చెప్పాను. ఇక్కడ మాట్లాడుతుంది రాజు అయిన ఇశ్రాయేలు రాజుని గురించి మాట్లాడుతూ సమాచారం, ఆహాబుని గురించి మాట్లాడుతూ సమాచారం. రాజు తన ప్రజలను దైవ నియమాలు నడిపించాలి, బలహీనమైన వాటిని బలపరచాలి, రోగం కలిగిన వాటిని బాగు చేయాలి, గాయపడిన వాటిని కట్టాలి, వెళ్ళిపోయిన వాటిని తిరిగి తీసుకొని రావాలి, తోలు వేసిన వాటిని తీసుకొని రావాలి, నశించిపోయింది వెతికి రక్షించాలి, కార్యక్రమం జరిగించాలి. రాజు యొక్క బాధ్యతలవి. అందరి ప్రాంతంలో పరలోక దేవుడు ఏం చేయంటే భూరాజులు ఈ కార్యం జరిగించలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే పరలోకమైన దేవుడు క్రీస్తు ప్రభువుని ఇశ్రాయేలు కాపరిగా ఏర్పాటు చేయడానికి ప్రవచనం చెప్పడం ముందుగానే వేసుకెళ్దాం. సమాచారం రాబడి మేము చెబుతాం. ఒకసారి పరలోక దేవుడు ఏం చేశాడు అంటే ఆనాటి కాపరుల యొక్క దుస్థితిని చూచి అసలైన కాపరిని ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఈ సమాచారం తెలియజేశాడు. 10వ వచనం నుండి రాబడి ఉంది, నేనే నా గొర్రెలను మేపి బరుడు పెట్టుదును, ఏదో తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలువేసిన దాన్ని మళ్ళీ తోలుకుని వచ్చుదును, గాయపడిన దాన్ని కట్టుపెట్టుదును, దుర్బలంగా ఉన్నదాన్ని బలపడుదును. అయితే ప్రవీణ వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లేపరచదు. నా మంద మీ విషయమై దేవుడైన యెహోవాకు నేను సెలవుచుందేమనగా గొర్రెలకు మధ్యను, గొర్రెలకు పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకు మేకపోతులకు మధ్యను భేదము కనుకొని నేను తీర్పు తెచ్చుదను. విశేషంగా మేత వేసి మిగిలిన దాన్ని కాలుతో త్రొక్కటం మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలం చేయటం చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేయవలనా? కాళ్ళతో మీరు బొరుగు కలిగిన దాన్ని నువ్వు త్రాగవలనా? కాబట్టి ప్రభువుని యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, ఇదిగో నేనే కొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదం కనుగొని తీర్పు తెచ్చుతారు. మీరు భుజముతోనూ ప్రక్కలతోనూ త్రోసి కొమ్ములతో రోగముల వాటిని పొడిచి చెదరగొట్టేద్దరు. నా గొర్రెలకు దోపుడు కాకుండా గొర్రెలకు మధ్య తీర్పు తెచ్చి నేను వాటిని రక్షించుతాను. వాటిని మేపుటకై జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించుతాను. అతను వాటికి కాపరిగా ఉండి వాటిని మేపాను. యెహోవా నేను వారికి దేవుడై ఉండును, నా సేవకుడైన దావీదు వారి మధ్యాధిపతిగా ఉండను. యెహోవా నేను మాట ఇచ్చి ఉన్నాను. సమాచారం నా సేవకుడైన దావీదు ప్రభువైన యేసుని గురించి ప్రవచనం ఇది.
కాపర్ల గురించి మాట్లాడినప్పుడు పరమదేవుడు ఏం చేశాడు అంటే ప్రభువైన యేసును రాబో దావీదుగా సూచించాడు. దావీదు అనే ఒక వ్యక్తి గొర్రెలకు మంచి కాపరి. పరమదేవుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే నా గొర్రెలను మేపడానికి నేను దావీదుని ఏర్పాటు చేసుకున్నాను. దావీదు కాలం గతించిపోయి దాదాపుగా 400 సంవత్సరాల పైన అయిపోయింది. తిరిగి వచ్చే దావీదు చనిపోయిన దావీదు కాదు, వచ్చే దావీదు ప్రభువైన యేసుని గురించి ప్రవచనం చెప్పేసి సమాచారం. నా గొర్రెలను మేపడానికి నేను దావీదుని రప్పిస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది 2వ వచనంలో, నా గొర్రెలకు మాత్రం దోపుడు కాకుండా గొర్రెలకు మధ్య తీర్పు తెచ్చి నేను వాటిని రక్షించగలను. వాటిని మేపుటకై నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమించను. ఆ నియమించబోయే దావీదు ప్రభువైన యేసు. దావీదు అనే ఈ ప్రవచనము ప్రభువైన యేసుకు సంబంధించిన కార్యక్రమం. కాపరిగా ప్రభువైన యేసుకు సంబంధించిన ప్రవచనం చెప్పేసి ఈ సమయంలో అందువల్ల ఇప్పుడు ఏం చేసి జరిగిందంటే వాటి కాపరిగా ఉండి వాటిని మేపను. యెహోవానగు నేను వారికి దేవుడినై యుందును. నా సేవకుడు దావీదు వారి మధ్య అధిపతిగా ఉండను. కాబట్టి వాస్తవానికి దేవుని ప్రజలకు దేవునికి ఉండే సంబంధాన్ని గురించి మాట్లాడుతూ నేను వారికి దేవుడినై యుందును, దావీదు వారికి కాపరి అయి ఉండును. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇద్దరికి సంబంధించిన కార్యక్రమం ఇది. దేవుడు వారికి దేవుడై ఉంటే దావీదు వారికి కాపరై ఉండటం అనేది ఒక విశేషమైన సమయం. దావీదు వారికి కాపరై ఉంటే దేవుడు వారికి దేవుడై ఉంటాడు. ఈ ప్రవచనం చెప్పబడిన దావీదు ప్రభువైన యేసుని గురించిన ప్రవచనం ఇది. గొర్రెల కాపరిగా క్రీస్తు ప్రభువైన యేసు గురించిన సమాచారం. కాబట్టి మామూలుగా ఆనాటి కాపర్లు చేసే కార్యక్రమం రాబడింది. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం 10వ వచనం రాబడింది. పొలంలో సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా 9వ వచనం నుండి భక్షించుటకు రండి, వారి కాపర్లు గుడ్డివారు. 10వ వచనం 56వ అధ్యాయం 10వ వచనం వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మొగ కుక్కలు మొలగలేరు, కలవలు చూసి పండుకొని వారు నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతృతపడినట్టును, ఎంత తినని వాటికి తృప్తలేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేవుణ్ణి విచారింపజారు. వారందరూ తమకిష్టమైన మార్గాన్ని పోదురు. ఒకరు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారిస్తారు. ఇశ్రాయేలు కాపర్ల గురించిన సమాచారం అది. దేవుడి ప్రజలను కాపు కాయడానికి దేవుడు ఏర్పాటు చేసిన కాపర్ల యొక్క దుస్థితి గురించి మాట్లాడాడు. ఏం చేశారంటే ఆ కాపర్లు గుడ్డివారు, 2 వారు మొగ కుక్కలు, వారు తెలివిలేని వారు, వాళ్ళందరూ మొగ కుక్కలు మొలగలేరు, కలవరించి పండుకొని వారు నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతృతపడును, ఎంత తినలేను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేన్ని విచారింపజారు. వారందరూ తమకి ఇష్టమైన మార్గం పోదురు. ఒకరే తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారిస్తారు. కాబట్టి దేవుడు వారికి దేవుడు అలాంటి వారి కాపరి కింద ఉన్న మనుషులు వారి దేవుడై ఉండడు. దేవుడైనటానికి
ఎవరికి దేవుడు వింటాడు అంటే ప్రత్యేకించి గ్రంథంలో నాకు ప్రత్యేకమైన సమాచారం పెట్టాను. నేను ఎవరికి దేవుడిని వింటాను, ఆ ఎవరు నా ప్రజలు వింటారు అనేది గ్రంథం తెలిసిన విశేషమైన సమాచారం. మొట్టమొదటి ఎవరికి దేవుడే వింటాడు అంటే దావీదు వారి కాపరి అయి నిలిపిస్తూ ఉంటే దేవుడు వారికి దేవుడే వింటాడు అని చెప్పాడు. ప్రత్యేకించి దేవుడు వారికి దేవుడే వింటాడు. ప్రధాన చెప్పేసి సమాచారం దాని గురించి మాట్లాడిన విశేషమైన సమయం మనం ఆలోచన అంతమంది చెప్పేసాం. యోహాను సువార్తలో 10వ అధ్యాయం సమాచారం మనకి మొదలు తెలియజేయబడింది. ప్రధాన ఏం ఎవరు అంటే చెప్పేశాడు, దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానం ప్రవచనంలో ఉండే ఈ కాపరి సమాచారం ఇది. ఆయన దాని గురించి నేను చెప్పి మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో మరియు అతడు 3వ వచనం చదువుతాం. ద్వారమును ప్రవేశించేవాడు 2వ వచనం, ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ఈ కాపరి యొక్క విశేషమైన సంగతి ఏంటంటే దేవుడు అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినను. అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి రప్పించడం. మరి అతను తన సొంత గొర్రెలు వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును, వెనక అవి అతను వెంబడి. గొర్రెలకు కాపరికి ఉండే సంబంధం గురించి మాట్లాడాడు. అక్కడున్న కాపరి గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే వారి గురించి సమాచారం. స్వార్థపరమైన మనిషి కాపరి గొర్రెలను మేపవలేను కదా. వీళ్ళేం చేస్తున్నారు, క్రొవ్విన వాటిని క్రొవ్వుని బొచ్చి కప్పుకుంటున్నారు. గొర్రెలను మేత పరిస్థితి చేయగలరా. కాబట్టి ఏం చేస్తున్నారు అనమాట, రోగం గల వాటిని బాగు చేయడం, గాయపడిన వాటిని కట్టుకుంటాం, తోలు వేసిన వాటిని తోలుకుంటారు, వెళ్ళిపోయిన వాటిని తప్పిపోయిన వాటిని వెనక. స్వార్థపరంగా సమాజం ఆలోచన చేసే గొర్రెల గురించి మాట్లాడి ఏం చెప్పాడు అంటే వారికి ప్రభావం వేసుకుని ఉంటూ వ్యత్యాసం గురించి మాట్లాడాడు. ప్రభావం వేసు కాపు కాస్తూ ఉంటే ప్రభావం వేసు కాపుదల కన్నా ఉన్నవారు గొర్రెలకు నేను దేవుడిని వింటాను అని చెప్పాడు. ప్రభావం వేసు నైపుణ్యంగా ఉన్న వారికి ఆయన దేవుడై ఉంటాడు. ప్రభావం మంచి గొర్రెల కాపరి. ఈయన ప్రతివాడు ఎదిగినవాడు, తన గొర్రెలను ఎదిగినవాడు. తనవాడుగో కాదో ప్రభావం యేసుకు స్వయంగా తెలుసు. విశేషమైన సమాచారం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం 19వ వచనం రావాలి. 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనంలో గ్రంథం ఎలా అంటుంది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అని విశేషమైన సమాచారం. ప్రభు తన వారిని ఎరుగును. కాబట్టి వాస్తవానికి తనవారెవరో తన వారి కాని వారు ఎవరో ప్రభువు తెలిసిన విశేషమైన సమాచారం. నేను ప్రభువుకు చెందిన వాడిని చెప్పుకున్నంత మాత్రం చెందిన వాడిని అయి ఉండను. చెప్పుకున్న వాళ్ళు దాని మాత్రం చెందిన వాళ్ళు అయి ఉండడు. ప్రభు తన వారిని ఎరుగును అని చెప్పేసి విశేషమైన సమాచారం. కాబట్టి కాపరి యొక్క విశేషమైన సంగతి ఏమంటే కాపరి తన గొర్రెలను ఎరుగును అంటే తన వారి ఎరుగును అని విశేషమైన సమాచారం. అందరినీ ఎరుగుతాడు కానీ తన వారిగా ఎరుగుతాడు అది విశేషమైన సమాచారం. ప్రభు ఎరగని వాడు ఎవరుండరో
కాకపోతే హృదయం ఏమంటారంటే తన వారిగా ఎరుగని వారిని మిమ్మల్ని ఎన్నడూ ఎరుగుని అంటారు సమాచారం. ఎలాగ ఎరగలేదన్నమాట, తన వారిగా ఎరగలేదు అని సమాచారం. తన వారిగా ఎరగటం అనేది ఒక విశేషమైన సమాచారం. నీవెవరివో తెలియకుండా పోదా ప్రభుకి. అంటే ఇంటి అడ్రస్లో కూడా తెలుసు, నీ పేరేంటో తెలుసు, నువ్వే స్థలంలో ఉన్నావో తెలుసు, నీ ఇంటి అడ్రస్ ఏం తెలుసు, లేకపోతే క్యాంపులో ఉంటే క్యాంప్ అడ్రస్ కూడా తెలుసు. తెలియని పరిస్థితి ఏం లేదు ప్రభుకి. అందువల్ల ప్రభువైన యేసుకు సమస్తం తెలుసు సమాచారం. అన్యాన్ని పిలిచి తిన్నంది అనబడిన వీధిలో స్ట్రీట్ నెంబర్ చెప్పేస్తాను, స్ట్రీట్ చెప్పేస్తాను, పేరు చెప్తాను. తిన్నంది అనబడిన వీధిలో పార్శ్వవాడైన సౌలు అన్న ఉన్నాడు అన్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అడ్రస్ చెప్పేశాడు. లేకపోతే కొన్నేళ్ళకి సముద్రం దగ్గర సీమోన్ అనే చంద్రకాంతం ఇంటి దగ్గర పేతురుని మారుపేరుగా సీమోన్ ఉన్నాడు, పిలుపు అని చెప్పారు. కాబట్టి ప్రభాని వారి కేసుకి మనుషులు తెలుసు, అడ్రస్లు తెలుసు, స్ట్రీట్ నెంబర్ కూడా తెలుసు. కాబట్టి ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఏం ఎరగాలంటే నేను తనవారిగా ఎరగాలి, అది ప్రాముఖ్యమైన సమాచారం. ప్రభు తనవారిగా ఎరుగును అన్నది ప్రత్యేకించిన సమాచారం. నేను తనవారిగా ఎరగటం అనేది అవసరమైన సమాచారం. కాబట్టి తన గొర్రెలను ప్రభావం వేసేది నా గొర్రెలు వేళ్ళు. నీ గొర్రెలు ఏం చేస్తానవి నేను వాటిని పేరు పెట్టి పిలుస్తాను, పేరు పెట్టి పిలుస్తాను. నేను పేరు పెట్టి పిలిచే ఇంటిమెసీ ప్రభుత్వం నీతో ఉంది. అది నీకు ఉందా లేదా నీకు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. నీకు ప్రభావం యేసుకు ఉండే ఏమైనా బాంధవ్యంలో ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచే రూపంలో ఎరిగిన వారు ఉండాలి అన్నది. నా గొర్రెలు ఎరుగుతాను, వాటికి పేరు పెట్టి పిలుస్తాను. నా గొర్రెలు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. నాకు గొర్రెలు ఉండే లక్షణాలు ఏంటంటే నా స్వరం వింటాయి, స్వరం విన్న తర్వాత ఎవరి స్వరం విన్నా గుర్తుపడతాయి. యజమాని స్వరం ఇది కాదు, యజమాని స్వరం కాదు అనే వ్యత్యాసం తెలుసుకోగలుగుతాయి. గొర్రెల యొక్క విశేషమైన సమాచారం. ఈ రోజున ప్రభావం యేసుని గురించి మాట్లాడే వాళ్ళు కోట్ల కొంతమంది ఉన్నారు. స్వరము ఇది ప్రభు యొక్క స్వరమా కాదా అని గుర్తించగలిగింది తన గొర్రెలై ఉంటాయి. అది విశేషమైన సమాచారం. స్వరం ఎదగానే ఇది మా ప్రభు యొక్క స్వరం, స్వరం ఎదగా వినగానే ఇది అన్నింటి స్వరం అనే వ్యత్యాసం తెలిసే గొర్రెల యొక్క విశేషమైన సమాచారం. నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను వెంబడించను. ప్రభావం యేసుని వెంబడించే గొర్రెలు ఇవి విశేషమైన సమాచారం. మొదటి పేతురు పత్రికలో ఇప్పుడు మనం చదువుకున్న 2వ అధ్యాయంలో సమాచారం రాబడి ఉంది. మొదటి పేతురు 2వ అధ్యాయం గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం రాబడి ఉంది. 21వ వచనం నుండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు ముందు మాదిరిగా వచ్చిపోయాను. అడుగు జాడలను నడుచుకునే గొర్రెలే ఒక విశేషమైన సమాచారం. ప్రభావం చేసిన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయే ఒక విశేషమైన వ్యక్తిత్వం. కాబట్టి నేను అడుగు జాడలు నడుచుకున్నప్పుడు మీకు ముందు మాదిరిగా వచ్చిపోయాను. ఆయన పాపం ఏమీ చేయలేదు, ఆయన నోట కపట కనబడలేదు, దూషింపబడి మొదలు దూషించలేదు,
శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తెచ్చిన దేవునికి తను తాను అప్పగించుకోను. మనం పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం భావన మార్చుకుంటారు. ఆయన పొందిన గాయములో స్వస్థత పొందిద్దరి. మీరు గొర్రెల వాళ్ళే దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడని ఆయన బయటకు పడ్డారు. మీ ఆత్మల కాపరి ఆయన. గొర్రెల కాపరి అనగానే నేను ఒక వింతైన ఫోటో చూశాను. ప్రభాని యేసుని ఊహించిన బొమ్మ, అది ఊహా చిత్రం. ప్రభాని యేసు బొమ్మ కాదు, అది ప్రభాని ఊహా చిత్రం. ఆ చిత్రంలో ఒక గుడికాయ, కొయ్యి కర్ర, ఒక చేతిలో గొర్రెపిల్ల. ఇది కాదు వాస్తవానికి. ఆయన మీ ఆత్మల కాపరి, మీ ఆత్మల కాపరి. వాడికి అధ్యక్షుడు ఆయన. ఆత్మల కాపరి అధ్యక్షుడిని ప్రభువుకు మళ్ళించి మళ్ళీ ఒక విశేషమైన కార్యక్రమం. స్వరం వినబడిందా? అపోస్తుల బోధలో ఆయన స్వరం వినబడుతుంటుంది. అపోస్తుల బోధలో స్వరం పడుతుంది. అపోస్తుల బోధ కాని బోధ వేరొకరి స్వరం, అది ప్రభు స్వరం కాదు. కాబట్టి నీకు వ్యత్యాసం చేయవలసిన అవసరం ఉంది. ఈ రోజున అపోస్తుల బోధ కాని బోధలు అనేకమైనవి. గొర్రెలు తన స్వరం ఎరుగులు. ఇది అపోస్తుల యొక్క బోధ, కాపరి యొక్క స్వరము వింటే వెంబడించే కార్యక్రమం. అపోస్తుల బోధ కానీ బోధను అనుసరించే వాళ్ళు గొర్రెలు కాదు. ఆ గొర్రెలు తన స్వరం వినడం, అవి నన్ను వెంబడించను అని చెప్పేశాడు. అదో వచ్చి విశేషమైన సమాచారం మనం వేసి తెలియజేసిన సమాచారం ఏమంటే స్వరం విండి అంటే మనం వెంబడిస్తాం. వెంబడించే కార్యక్రమంలో మొదటి సమాచారం, మీరు పాపం విషయమే చనిపోయిన వారు. వెంబడించే వాళ్ళు పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడం అయితే వెంబడించడానికి ప్రారంభించారు అన్నమాట. పాప విషయమే చనిపోకుండా నీతి విషయమే జీవించకుండా వెంబడించే గొర్రె కాదు. ఆ గొర్రె అయితే ఇది పరిస్థితి. మొదటి సమాచారం. మరి పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ప్రాచీన పురుషుని సిలువేసి క్రీస్తు కొరకు బ్రతికే బ్రతుకు ఆయన వెంబడించాడు. అందువల్ల ఆయన ఎవరికి కాపరి అంటే చెప్పేసాడు ప్రత్యేకించి. ఆత్మల కాపరి. ఈ ఆత్మల కాపరి ఎవరికి అంటే పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించే వారికి కాపరి. స్వరం వినబడిందా? వినబడింది. పాప విషయమే చనిపోయావా? నీతి విషయమే జీవిస్తున్నావా? ఇదేనా నీ బ్రతుకైతే ఆయన కాపరి, ఆయన గొర్రెవై ఉంటావు, లేకపోతే కాదు. అందువల్ల ఆయన గొర్రెలు తన స్వరం వినడం, అవి ఆయన వెంబడిస్తాయి. ఎక్కడ పోతే అక్కడికి. అనేకసార్లు మేము అంటున్నాం, మాట్లాడిన జాగ్రత్త గుర్తుపెట్టి. కొన్నిసార్లకి గొర్రె పోదు, ఆ కాపరి పోడు, గొర్రె పోతుంది. కాపరి పోని స్థలానికి గొర్రెపోతే ఆయనకు ఆ గొర్రెనా? కాపరి యొక్క గొర్రె కాదు. కాబట్టి కాపరి పోని స్థలాలు ఏవో నీకు తెలిసింది, అక్కడ పోకుండా మానుకోవటం వల్ల ఒక అవసరమైన సమాచారం. నన్ను క్షమించని పర్సనల్గా మాట్లాడితే ఈ గొర్రె సినిమాకి పోదు. పోతుందా? సినిమా తీసుకెళ్ళి కాపరి సినిమా హాల్ పోతుందా? పాడు. గొర్రె పోతుందా? గొర్రె తన స్వరం ఏంటది మాట్లాడు. కాబట్టి కాపరి పోని కొన్ని స్థలాలకు గొర్రె పోయిందంటే తన గొర్రె కాదు అన్నమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అని చెప్పాడు తనకు ఆయన ప్రభు తన వారిని ఎరుగునని చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం చెప్పాడంటే ప్రభు నామను ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. సకల దుర్నీతి పాపం నుంచి తొలగిపోవటం అనేది ఒక అవసరమైన. కాబట్టి కృష్ణ యొక్క గొర్రెగా
పాపేషంలో చనిపోయి క్రీస్తు వరకు బతికే నీవు పాపం నుంచి తొలగిపోవాల్సిన అవసరం ఉంటుంది. పాపం నుంచి తొలగిపోవాల్సిన అవసరం ఉంటుంది. పాప జీవితం జీవించే వాళ్ళు క్రీస్తు వరకు గొర్రె ఉండరు. అని గొర్రెలు పాపం విషయమే చనిపోయిన గొర్రెలు. అంటే పాపం చేయడానికి లేదు, ప్రాణం లేదు. ఇక మీదట పాపం చేసే ప్రాణం లేదు. ప్రాణం ఉంది గొర్రెలో, పాపం చేయడానికి పనికి వచ్చే ప్రాణం కదా. అందువల్ల పాపం చేయడానికి పనికిరాని దేహంలో జీవించేలా గొర్రె యొక్క విశేషమైన మాట. నీతి విషయమే బ్రతకటానికి ఉద్దేశించిన గొర్రె ప్రభు కోసం జీవించుతాము. నా మట్టుకైతే బ్రతుకుని తీస్తే బ్రతుకుతా ఆయన కోసం బ్రతుకుతాం. గలతీ 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా నేను క్రీస్తుకు సిలువేబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాదు. ఎవరి కోసం? ప్రభు క్రీస్తు నా ఎందుకు జీవించుతున్నాడు అని చెప్పేశాడు. కాకపోతే క్రీస్తు జీవించే ఒక జీవితము ఈ గొర్రెకు సంబంధించిన జీవితం. బ్రతికేది క్రీస్తు కొరకైనా, బ్రతికేది క్రీస్తు కొరకైతే నీ చర్యలు క్రీస్తు కొరకైనా చర్యలై ఉండాలి. క్రీస్తు కొరకు కాని చర్యలు మానుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రీస్తును వెంబడించే, క్రీస్తును ఘనపరిచే, క్రీస్తు ఇష్టాన్ని నెరవేర్చే జీవన వైఖరి కలిగిన వాళ్ళు గొర్రెలై ఉంటారు. దేవుడు ఏమంటే నేను వారికి దేవుడిని ఉంటాను, వారు నాకు ప్రజలు ఉంటారు. వారికి ఆయన దేవుడు. క్రీస్తు యొక్క నడిపింపులో ఉన్న గొర్రెలకు దేవుడు ఆయన దేవుడు ఉంటాడు. గొర్రెలు ఉంటే ఆయన ఆత్మలకు సంబంధించిన కార్యక్రమం, ఆత్మలు దేవుడు ఆయన దేవుడు ఉంటాడు. దేవుడు ఇంకెవరికి దేవుడు ఉంటాడు అని నెంబర్ 2 ఎవరికి దేవుడు ఉంటాడు అంటే మొట్టమొదట క్రీస్తు నడిపింపు కింద ఉన్న వారి గొర్రెలకు దేవుడు ఉంటాడు అని చెప్పేసి మొదటి సమాచారం. రెండవ విశేషమైన సంగతి కొత్త నిబంధన సంబంధులకు ఆయన దేవుడు ఉంటాడు. నిబంధన సంబంధులకు దేవుడు ఉంటాడు. దేవుడితో నీకు నిబంధన సంబంధం కలిగి ఉండాలి. నిబంధన సంబంధం, ఈ నిబంధన సంబంధము ఎలాంటి బాంధవ్యం అంటే తనకు వారికి మాత్రమే సొంతమైన సమాచారం. ఉదాహరణ చెప్తున్నా, దయతో క్షమించండి, ఏమనుకోకండి. ఒక స్త్రీ పురుషులు వివాహమందు నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన చేసుకున్న తర్వాత లోకంలో ఎంతమంది స్త్రీలు ఉన్నా ఆ ఒక్కటే తనకు భర్త భార్య. లోకంలో ఎంతమంది పురుషులు ఉన్నా ఆ ఒక్కడే అతను భర్త. నిబంధన బాంధవ్యం. అలాగున్న దేవునితో నిబంధన బాంధవ్యం కలిగిన వారికే దాని దేవుడు ఉంటాడు. ఇది నిబంధన బాంధవ్యం. దేవుడు అయి ఉండటానికి నిబంధన బాంధవ్యం కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం గ్రంథంలో రాబడి ఉంది. హెబ్రీయులకు 8వ అధ్యాయం 10వ వచనం గ్రంథం చదువుతాం. ఎలా రాబడి ఉంది? హెబ్రీయులకు ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబడిన నిబంధన ఏదనగా అన్న సంగతి వారి మనస్సులో నా ధర్మ విధులను చేద్దాను, హృదయంలో రాయిదను, నేను వారికి దేవుడు ఉంటాను. వాళ్ళ సమాచారం ప్లేన్ చెప్పేసి సమాచారం. ఎవరికి దేవుడు? నేను వాళ్ళ వాడు. దేవుడు అంటే అందరికి దేవుడు కాదు. ఆయన నిబంధన సంబంధులు మాత్రమే దేవుడు ఉంటాడు. నీకు దేవుడై ఉండాలి అంటే నిబంధన సంబంధం కలిగిన వాడు ఉండాలి. తాను నీకు భర్త ఉండాలంటే నిబంధన సంబంధం కలిగి ఉండాలి. ఆమె నీకు భార్య ఉండాలంటే నీకు నిబంధన సంబంధం కలిగి ఉండాలంటే ఎలాంటిదో అలాగున దేవుడితో నిబంధన సంబంధం కలిగిన వారికి ఆయన దేవుడై ఉంటాడు. నువ్వు నిబంధన సంబంధం లేకుండా దేవుడై ఉండడు. నిబంధన సంబంధం వల్ల దేవుడై ఉంటాడు. ఆ నిబంధన సంబంధం గురించి మాట్లాడుతూ 8వ వచనం కింద చదివితే నిబంధన గురించి మాట్లాడుతూ ప్రత్యేకించి చదువుతా. 8వ వచనం నుండి 8వ అధ్యాయం 8వ వచనం నుండి రాబడింది. ఆక్షేపించి అంతే
ఇదిగో యొక్క కాలం వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన దినములు వచ్చుచున్నవి. అది ఐగుప్తు నుంచి రప్పించుటకై వాడిని పితరులను చేతి పట్టుకుని రప్పించిన వాడిని చేసినటువంటి నిబంధన ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసిందని చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో చేయబో నిబంధన వారి మనస్సులో ధర్మ విధించదను, వారి హృదయంలో రాయుదను, నేను వారికి దేవుడు ఇద్దరు వాళ్ళ ప్రజలు. అది సమాచారం, ప్లెయిన్ స్టేట్మెంట్. ఇది సన్మాన్ దేవుడు ఎవరికి దేవుడు అని సమాచారం చెప్పేశాడు. నేను వారికి దేవుడు ఇద్దరు వాళ్ళ ప్రజలు ఇద్దరు. ఎవరికి? ఎవరి మనసులో ధర్మవిధులు రాయబడి ఉన్నాయో, ఎవరు హృదయపూర్వకంగా లోపడ్డారో వారికి దేవుడు అంటారు. కాబట్టి దేవుడు ఎవరైనా నీకు క్లెయిమ్ చేస్తే మాకు దేవుడు మా దేవుడు అంటే కుదరదు కార్యక్రమం కాదు. నిబంధన సంబంధం, దేవుడితో నిబంధన సంబంధం కలిగిన వాడికి ఆయన దేవుడు ఉంటాడు. ఈ నిబంధన సంబంధం నీకుందా? వేరే ఏర్పాటు లేకుండా నిబంధన. వారి మనసులో నా ధర్మ విధులు చెందను, వారి హృదయముల మీద వాటిని రాయిస్తాను. నేను వారికి దేవుడు అయిన వారు నా ప్రజలు అంటారు. పెద్ద నిబంధన సంబంధమైన నీ ధర్మ విధుల గురించి మాట్లాడినప్పుడు ఎంత సమాచారం. దేవుని యొక్క ధర్మ విధులు ఎలాగుంటాయి అంటే, దేవుడు ఎరగటంలో ఒక ప్రత్యేకమైన సంగతి మనకు తీతు పత్రిక 1వ అధ్యాయం 16 వచనం రాబడుతుంది. తీతు 1వ అధ్యాయం 16 వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అవిధేయులు హృదయంలో ధర్మ అవిధేయత కాదు, విధేయత చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను భ్రష్టులై ఆయన ఎరుగము అన్నట్టున్నారు. కాబట్టి నిబంధనలు ప్రవేశించిన వారు దేవుడు ఎవరో ఎరిగిన వాళ్ళు వింటారు. అసహ్యమైన కార్యములు అంటే నేను వెరిగి చెప్పక్కర్లా. ఆ సంగతి నీ మనసులో ఉండే ఆ భావన బయట తెలిస్తే అసహించుకుంటారు. ఆ పరిస్థితి అలాంటిది. తీతు 1వ అధ్యాయం 16 వచ్చిన సమాచారం. అది అసహ్యమైన కార్యాలు చేసేవాడు. ఏ కార్యాలు చేస్తున్నావు తెలియలా. నువ్వు చేసే ఆలోచనలు బట్టి ఎవరికైనా తెలిస్తే నేను అసహించుకునే పరిస్థితుల్లోనే అసహ్యమైన కార్యాలు చేసేవాడు. దేవునికి నీకు సంబంధాలు ఉండవు. నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. నీ హృదయ తలంతలు వారి మనసులో వారి ధర్మవేత్తలు ఇచ్చేది, వారి హృదయంలో వయసుని చెప్పిన తర్వాత అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు కాదు. 2 అవిధేయులు, దేవుని మాటకు లోబడిన వాళ్ళు ధర్మవేత్తలు కలిగిన వాళ్ళు కాదు. సత్కార్యం విషయంలో భ్రష్టులు, సత్కార్యం చేయని వాళ్ళు దేవుని ధర్మవేత్తలు కలిగిన వాళ్ళు కాదు. దేవుని ధర్మవేత్తలు కలిగిన వాళ్ళు పవిత్రమైన జీవితం జీవించేవాళ్ళు, శీలం కలిగిన వాళ్ళు ఉండాలి, విధేయత కలిగిన వాళ్ళు ఉండాలి, సత్క్రియలు కలిగిన వాళ్ళు ఉండాలి. దేవుని ధర్మవిధులు కలిగి ఉంటే వారి హృదయంలో మనం రాసిందని వారికి నేను దేవుడు ఏంటో వాళ్ళు నా ప్రజలు ఏంటో అని చెప్పేశారు. కొత్త నిబంధన సంబంధాలకు ఆయన దేవుడు ఉంటాడు. కొత్త నిబంధన క్రీస్తు యొక్క రక్త నిబంధన, రక్తంతో చేయబడిన నిబంధన. అంటే ప్రభువైన యేసు రక్త సాక్షిగా అతనికి నాకు సంబంధాలు ఉన్నాయని దేవుడు చెప్పేస్తాడు. రక్త నిబంధన. కాబట్టి ప్రభువైన యేసు రక్తంతో చేయబడిన దేవుని యొక్క కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన రక్తం మనం చెప్పిన రక్త నిబంధన అంటే రక్త సాక్షిగా. ఎవరు రక్త సాక్షిగా? క్రీస్తు యొక్క రక్త సాక్షిగా వానికే నాకు సంబంధాలు ఉన్నాయి. నిబంధన సంబంధాలు. నీకు అలాంటి నిబంధన సంబంధం అంటే దేవునితో ఉండే బాంధవ్యం నిన్ను పరిశుద్ధతగా, నీతిగా, భక్తిగా జీవితం కొనసాగించడం చేస్తుంటుంది. నిబంధన సంబంధాలు వారికి నేను దేవుడైన వాళ్ళ ప్రజలు ప్రత్యేకించి అందువల్ల ఇశ్రాయేలుతో చేసే నిబంధన
అన్ని జనులు కూడా విస్తరింపజేసిన కార్యక్రమం పెంతెకొస్తు రోజు జరిగిన సమాచారం అందరికీ తెలిసిందే. కాబట్టి వాస్తవానికి ఇశ్రాయేలుతో చేసిన నిబంధన అన్ని జనులను మనకు కూడా విస్తరింపజేసి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 36వ వచనంలో రాబడింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో కొత్త నిబంధన ఇశ్రాయేలుతో చేస్తున్న దేవుడు మాట తప్పలేదు, ఇశ్రాయేలుతో నిబంధన చేసిన మాట వాస్తవం. 36వ వచనంలో మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువును క్రీస్తుగా నియమించను, ఇశ్రాయేల్ వంశం అంతా విడిగా తెలుసుకోవాలని చెప్పాడు. ఇశ్రాయేల్ వంశం అని చెప్పాడు. మీరు మారు మనుషులని వారు ఆ మాట విని అసలు మెచ్చుకొని మేమేమి చేస్తున్నాం కీర్తన కాలం అప్పస్తులుగా మీరు మారు మనిషి పొంది పాపక్షేమం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీకు అనుభవించండి. ఈ వాగ్దానం మీకునే మీ పిల్లలకు ఇశ్రాయేలుకు మాత్రమే కాకుండా దురస్తులందరికీ కొత్త నిబంధన అందులో కూడా విశ్రాంతి చేయబడిన విశేషమైన దురస్తులందరికీ అనగా ప్రభుత్వం మన దేవుడు తన ఎదుగు పిలిచిన వారికి అందరికీ చెందని చెప్పేసిన సమాచారం. కొత్త నిబంధన సంబంధులకు దేవుడై ఉంటాడు. క్రీస్తు యొక్క కాపరి కింద నడిపింపబడే గొర్రెలకు దేవుడై ఉంటాడు. రెండు కొత్త నిబంధన సంబంధులకు ఆయన దేవుడై ఉంటాడు. 3 ప్రత్యేకించి లోపల నుంచి వేరు చేయబడి పరిశుద్ధమైన జీవితం క్రీస్తు ఆయన శరీరమైన సంఘంలో జీవించే వారికి ఆయన దేవుడై ఉంటాడు. అలా దేవుడై ఉంటాడు. దేవుడు అని చెప్పుకునే వాళ్ళందరూ దేవుడై ఉండడు గ్యారంటీ. అందువల్ల 2 కొరింథీ 6వ అధ్యాయంలో సమాచారం 14 వచ్చింది. గ్రంథం తేజీ విశేషమైన సమాచారం. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 వచ్చింది. ఏం చెప్పాడంటే మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా వండుకోండి అని చెప్పేశాడు. ఎవరికి దేవుడు అంటే అవిశ్వాసంతో జోడుగా ఉండకుండా ఉండాలి. జోడ వేసుకోవద్దు, అవిశ్వాసంతో జోడ వేసుకోవద్దు. ఇటీవల సౌహృదుడు మంచిగా అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వాళ్ళ బంధువుల్లో ఒకరితో పార్ట్నర్ పెట్టుకున్నాడు. బంధువులో ఉన్నవాడు క్రీస్తులో ఉన్నవాడు కాదు, పార్ట్నర్ పెట్టుకున్నాడు. అవిశ్వాసంలో విజయుడుగా ఉండి దివాణం తీసాడు. చెప్పాను అవిశ్వాసంతో విజయుడుగా ఉండొద్దు చెప్పండి. నీతికి దుర్నీతికి ఏం సంబంధం చదివేశాము అక్కడ మాట్లాడలేదు. మనం 6వ అధ్యాయం అవిశ్వాసంతో జోడుకుంటకండి. ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తులకు విడుదలతో ఏమి సంబంధము, అవిశ్వాసంతో విశ్వాసకి పోలు ఎక్కడ ఉంది, దేవుని ఆలయములకు విగ్రహంతో ఏం పొందిక, జీవంగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ ఉంటున్నాడు. నేను వాటిలో నివసించి సంచరిస్తాను, నేను వారికి దేవుడు అయితే వారిని ప్రజలు అని సమాచారం. ఎవరికి దేవుడు అంటే పలానా వాడికి నేను చెప్పాను. ప్రత్యేకించబడి పరిశుద్ధమైన జీవితం జీవించుతూ అన్నిటితో దుర్నీతితో అవిశ్వాసంతో లేకపోతే భ్రష్టత్వంతో పాపంతో జోడు లేకుండా ప్రత్యేకించబడిన జీవితం అనుభవంలో క్రీస్తు వేసిన శరీరమైన సంఘంలో జీవించేది కానీ దేవుడు అంటాడు. అలా కాకుండా దేవుడు అంటే పూజల కార్యక్రమం కాదు. కాబట్టి ఎవరికి దేవుడు అంటే కృష్ణ యొక్క గొర్రెగా ఉండిపోయావా, ఆయన స్వరమేని గుర్తుబట్టి ఆయన వెంబడిస్తున్నావా, అపోస్తుల బోధ కాకుండా వేరే దాన్ని వెంబడించకుండా దూరంగా తెలియపోయే పరిస్థితి అనేది. ఆయన నీకు దేవుడే ఉంటాడు. కొత్త నిబంధన సంబంధమైన మనుషులతో ఆయన దేవుడే ఉంటాడు. కాబట్టి కొత్త సంబంధం మనిషి దేవుడే ఉంటున్న తర్వాత కొత్త నిబంధనలో ప్రవేశించిన తర్వాత దుర్నీతితో సాంగత్యం లేని, పాపంతో సహవాసం లేని, చీకటితో పొత్తు లేని, లోకంతో ఏకీభావం లేని ఒక వ్యత్యాసమైన జీవిత అనుభవాన్ని నువ్వు వస్తే ఆయన శరీరమైన సంఘంలో ఉంటే విగ్రహములతో దేవుని మధ్యానికి ఏం పోలిక అని చెప్పిన తర్వాత నేను వారిని చేర్చుకుని వారికి దేవుడిని ఉంటా, వారి మధ్యలో నేను మనిషి చేస్తాను. నేను వారికి దేవుడు అయినా వాళ్ళ ప్రజలు ఉంటాను. దేవుడు ఎవరికి దేవుడో నీకు తేటగా నువ్వు దేనికి దేవుడేనా, నాకు దేవుడు నేను దేవుడు విశ్వాసం వచ్చుతున్నా ఈ కథలని చెప్పొద్దు.
ఆయన ఎవరికి దేవుడని చెప్తాడో ఆయన దేవుడై ఉంటాడు. ఆయన నియమం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన దేవుడై ఉంటాడు మన వాళ్ళకి. నీ జీవన శైలిలో క్రీస్తులోకి వచ్చావు, లోకం ప్రత్యేకించబడ్డావు, అయిపోయింది కార్యక్రమం, అయిపోయింది ఆ జీవితం. జీవనయాత్ర కొనసాగాలి. జీవనయాత్ర కొనసాగి ముగించే లోపల నువ్వు క్రీస్తులోకి వచ్చి నీ జీవితం ముగించే లోపల ప్రయాణం చాలా దూర ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో నీ జీవన శైలి దేన్ని బట్టి ఆధారపడుతుందా, నీకు దేవుడు ఏంటో లేదా మంచిగా క్యాన్సర్ అయిపోతాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి దేవుడు ఉంటాడు అంటే నీ జీవన యాత్ర విధానం లోక సంబంధిగా మళ్ళీ మార్చబడకుండా నీకు దేవుడై ఉండాలి అంటే ఈ జీవన యాత్రలో లోక సంబంధమైన మనుషులతో, లోక సంబంధం వాటితో కట్టుబడకుండా, లోక సంబంధం కట్టుబడితే వేరొక దేవుడు వచ్చేస్తాడు. ఆటోమేటిక్గా నీ జీవితంలోకి వేరొక దేవుడు వచ్చేస్తాడు. ఏ దేవుడు వస్తాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వేరొక దేవుడు వచ్చేస్తాడు నీ జీవితంలోకి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచ్చింది. గ్రంథాల రామాన్ని చెప్తుంది, మాట్లాడుతూ చదువుతాం. 13వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచ్చింది. అనేకులు క్రీస్తు శిలువ శత్రువుగా నడుచుకొచ్చున్నారు. వారిని గురించి అనేక పర్యాయం చెప్పచ్చు. ఇప్పుడు ఏ చూసి చెప్తున్నాను, నాశనమే వారి అయ్యో దేవుడైపోయాడు. వారి కడిపేవారు దేవుడు. ఏం దేవుడు ఏంటంటే కడుపు గురించి ఆలోచన చేసేవాళ్ళు కాదు. భూసంబంధం వాటి మీద మనసు పెట్టావనుకో, నీ దేవుడు మార్చుకున్నావు, దేవుడు మార్చి ఎక్స్చేంజ్ చేసేసావు, దేవుడిని ఎక్స్చేంజ్ చేసేసావు. ఎక్స్చేంజ్ అంటే ఈ దేవుడు వద్దు, ఆ దేవుడు కావాలి అని కోరుకున్నావు. ఏ దేవుడు వద్దు అనుకున్నావు? దేవుడైనా దేవుడు వద్దు అనుకుని వేరొక దేవుడికి ఎక్స్చేంజ్ చేసేసావు. నువ్వు వద్దులయ్యా, నేను మళ్ళీ వేరొక దేవుడికి వెళ్తున్నాను అని చెప్పి ఎక్స్చేంజ్ చేసావు. ఏం చేసావు? నాశనమే వారి ఎంత వారు కడిపేవారు దేవుడు. ఏం చేస్తున్నారు? వాళ్ళు సిగ్గుపడవలసిన సంగతి అలసిపోతున్నారు. భూసంబంధం వాటి మీదనే మనసు ఉంచుతున్నారు. నువ్వు భూసంబంధం వాటి మీదే మనసు ఉంచితే దేవుని ఎక్స్చేంజ్ చేసావు అన్నమాట. దేవుడు ఆయనకి దేవుడు కాదు, వేరే దేవుడు వచ్చేసాడు నీ జీవితంలోకి. వేరొక దేవుడు వచ్చేసాడు. వేరే దేవుడు ఎలా వచ్చాడు అంటే భూసంబంధం వాటి మీద మనసు పెట్టినందువలన వేరొక దేవుడు నీ జీవితానికి వచ్చేసాడు. ఆయన పనికిరారా? ఇక్కడ భూసంబంధంలో మనసు పెట్టేవాడు ఆయన పనికిరాడు నీ జీవితానికి. నేను పనికొస్తానని కలుపు దేవుడు లోనికి ప్రవేశించేశాడు. నాకు దేవుడు కావాలి అన్నాడు. నాకు దేవుడు కావాలనుకుంటే భూసంబంధంలో మనసు పెడితే నేను వస్తా, ఆయన రాడు. ఆయన ఎవరికి వస్తాడు అంటే పరలోక సంబంధం వాటి మీద మనసు పెట్టి జీవితం కొనసాగించేవాడు ఆయన దేవుడై ఉంటాడు. అంతే సమాచారం. కాబట్టి మార్చుకున్నాను. జీవితం అయిపోయిన తర్వాత నీ జీవన శైలి, జీవితం ముగించే వరకు జరిగించే జీవన యాత్ర ఎలా కొనసాగాలో ప్రత్యేకించి గ్రంథాలు తెలియజేస్తుంది. హెబ్రీలకు 11వ అధ్యాయం 13వ వచ్చింది రాబడి ఉంది. హెబ్రీ 11వ అధ్యాయం 13వ వచ్చింది. గ్రంథం తెలియజే విశేషమైన సమాచారం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తమ భూమి మీద యాత్రికులము పరదేశులము ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నుండి ఇలాగూ చెప్పువారు తన స్వదేశమును వెతుకుతున్నామని విశదపరుచుతున్నారు కాదా? వారు ఏ దేశంలో వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం అందించుకున్నా మళ్ళీ వెళ్ళకు వారికి వీలు కలుగును. వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధం దేశంలో కోరుచున్నారు గనుక దేవుడు వారి దేవుడిని కనిపించడం సిగ్గుపడలేదు అని చెప్పాడు. ఎందుకంటే వారి కొరకు పట్టణం నిమజ్జనం చేసి అందువల్ల మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీవు భూసంబంధం వాటి మీద మనసు పెట్టేసి దీంట్లో నైపుణ్యం సంపాదించుకొని దీంట్లో ఏదో ఉన్నదని అనిపించాలని పూనుకుంటే వేరే ఈయన ఎక్స్చేంజ్ చేసావు అన్నమాట. ఎక్స్చేంజ్ చేసేసి నువ్వు పనికిరావయ్యా, నాకు వేరేవాడు కావాలా, వేరొక దేవుడు అయితే కానీ జీవన యాత్ర కొనసాగించడానికి వెళ్ళేది. భూసంబంధం వాటి మీద మనసు పెట్టి భూసంబంధం మనసు పెట్టాడంటే కోరికలు తీసుకొస్తూ ఉండి జీవితం కొనసాగించి ఇది ఇటుపోతే అది ఇటు వచ్చింది, అది అటుపోతే ఇది ఇటు వచ్చింది, ఇది ఇటుపోతే ఇది వచ్చింది. భూసంబంధం వాటి మీద మనసు పెట్టేవాడు. ఈ భూసంబంధం మనసు ఎప్పుడైనా పెట్టడం మొదలు పెట్టావో ఆయన పనికిరాళ్ళు తీసాయా, ఆయన తీసి నేను లోనికి వచ్చేసాడు. ఎవరు వచ్చాడు? లోనికి వచ్చేసాడు. ఎక్స్చేంజ్, గాడ్ ఈజ్ ఎక్స్చేంజ్. దేవుడు మార్చేసాడు.
వేరొక దేవుడు తీసుకొచ్చేసావు, కడుపు దేవుడు అయిపోయాడు. భూసంబంధం వాటి మీద మనసు పెట్టే వాడికి వేరే దేవుడు ఉన్నాడు, ఎక్స్చేంజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఆయన అంతా ఎప్పుడు ఆయన గురించి మాట్లాడమంటాడు, నువ్వు మనకాడ కుదురుతుంది, మనకి లోక సంబంధమని కోరికలు తీసివేతలు కావాలా, కోరికలు తీసివేతలు కావాలా. ఆస్తులు అంతస్తులు కావాలా, ఈ భూ సంబంధం వాటి మీద నాణ్యతను సంపాదించాలా. ఆయన పనికి తీసేవి నేను వస్తున్నాను చేయబాగుంది, మీరే దేవుడు వచ్చేసాడు నీ జీవితంలోని. నాశనమా వాడు రంగంలో కడిపేవాడు దేవుడు. మొత్తం సిగ్గుపడవలసిన సంగతి మీద అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి మీదనే మనుషులు చూస్తున్నారు, వేరే దేవుడు వచ్చేసి ఆటోమేటిక్గా మనం అనుకున్నాడు. కాబట్టి దేవుడు నీకు దేవుడై ఉండాలి అంటే నీ జీవన యాత్రలో నీకు తోడుగా దేవుడై ఉండాలంటే ఒకే విధానం. వారందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవం దూరం నుంచి వందనం చేసి తమ భూమి మీద యాత్రికులను పరదేశం ఒప్పుకొని విశ్వాసం కలవని మృతి పొందని అలాగూ చెప్పువారు తమ స్వదేశంలో వెలుగుతున్నామని విశదపడుతున్నారు కదా. కాబట్టి క్రైస్తవ జీవన యాత్రలో స్వదేశాన్ని వెతికే కార్యక్రమాలు నిమగ్నం అయితే నీకు దేవుడై ఉంటాడు అంటాడు. వారు ఏ దేశంలో వచ్చినా దేశం జ్ఞాపకం అందించుకుంటే మళ్ళీ వెళ్ళడానికి వీలు కలుగుతుంది. నువ్వు వచ్చిన దేశంలో మర్చిపోతే వెళ్ళి మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చావు? లేదు, భూమి మీదనే, ఈ దూసంబంధ వాటి మీదనే మనసు, ఈ వాటి మీద కార్యక్రమాలు జరిగించండి. నీకు దేవుడిని ఎక్స్చేంజ్ చేసి అయిపోయినా వెళ్ళమని వేరే దేవుడు వచ్చేసాడు. అదే నేను నీకు దేవుడిని అయ్యి ఉండలే పోదా అని ఆయన వదిలిపెట్టేసి నేను ఉంటాను, నీకు పని దేవుడిగా ఉంటాను, వీడు వచ్చేసి లోపలికి వచ్చేసి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుడికి దేవుడే ఉండాలి అంటే మొట్టమొదటి కార్యక్రమం నేను ముందుగా తెలియజేసినట్టుగా క్రీస్తు యొక్క ఏలుబడి కింద, ఆయన నడిపింపు కింద, ఆయన గొర్రెగా, ఆయన స్వరం విని అపురుషుల బోధ విని లోపల ఎన్ని రకాలైన స్వరాలు వినిపించినా ప్రత్యేకించి వారిగా అపురుషుల బోధ విని క్రీస్తు విశ్వాసం నుంచి జీవితంతో ప్రారంభించాలి. ఆ ప్రారంభించిన దేవునితో ఎడతగానే ఒక నిబంధన బాంధవం ఏర్పాటు చేయాలి. కొత్త నిబంధన సంబంధిగా మనుషుల జీవితం కొనసాగించాలి. ఈ కొత్త నిబంధన కలిగిన మనుషుల జీవితం జీవిస్తుంటే లోకం నుంచి ప్రత్యేకించబడిన జీవిత విధానంలో నీతికి దుర్నీతికి పొత్తు లేని ఒక విశేషమైన సమాచారం అది అలా జీవించే జీవిత విధానంలో క్రీస్తులో శరీరమైన సంఘంలో నీ జీవితం కొనసాగించాలి. శరీరం సంఘంలో జీవితం కొనసాగించితే నేను వారికి దేవుడిని అయింటా, వారు నా ప్రజలు అయింటారు అని చెప్పిన వారి మధ్య శివని చెప్పేశాడు. ఇక్కడికే వచ్చి ఆగిపోతే కాదు, జీవనయాత్ర ముందు కొనసాగించాల్సింది. ఆ జీవితాంతంతో నీవు నాతో ఉండాలి అంటే నిబంధన సంబంధం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వచ్చిన తర్వాత భూ సంబంధం వాటి మీద నైపుణ్యం సంపాదించి వీటిలోనే నువ్వేదో పండిపాలను ఆలోచన చేస్తే దేవుడు బయటికి వెళ్ళిపోతాడు, వేరే దేవుడు లోపలికి వచ్చేస్తాడు, ఆటోమేటిక్ జరిగిపోతాడు కార్యక్రమం. కాబట్టి నువ్వు సేవించే దేవుడు ఇప్పుడు ఎవరు? వాస్తవానికి జీవనయాత్రలో సేవించే దేవుడు ఎవరు? కడుప భూసమానుడు మనసు పెట్టిన వాడికి దేవుడు మా ఎక్స్చేంజ్ కడుపు దేవుడు ఉంటాడు. లేదు ఏ దేశంలో వచ్చినా దేశం జ్ఞాపకం అందించుకుని దానికోసం ప్రాకులతో జీవితం కొనసాగించితే ఆత్మ సంబంధంగా బ్రతుకుతావు. ఈ జీవితం శాశ్వతం కాదని సంగతి నీకు తెలిసిపోతుంది. ఏది శ్రేష్టమైందో దాన్ని కావాలని వాంఛించుతూ జీవితం దాని కొరకు జీవిత విధానం కొనసాగించకపోతే దేవుడు ఆయనకి దేవుడే ఉంటాడు. అందువల్ల మరి అందరూ ఆ వాగ్దానం అనుభవం దూరం నుంచి వందనం చేసి భూమి మీద యాత్రను పరదేశం ఒప్పుకొని విశ్వాసం కానీ మృతి పొందిరి. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశంలో వెలుగుతున్నామని విశదపరుచున్నారు కదా. మరి ఏ దేశంలో వచ్చినా దేశం జ్ఞాపకం ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు? ప్రభువు దేశం చేసాడు అంటే 13వ అధ్యాయంలో దేవుని ఎదురు వచ్చానంటున్నాక తిరిగి వెళ్ళాలని ఆలోచన చేసి మాట్లాడుతున్నాడు ఆయన. 13వ అధ్యాయం మనకు మాట్లాడబడింది. యెహోవా స్వార్థ 13వ అధ్యాయంలో ప్రభు యేసు గుర్తించిన ఒక విశేషమైన సమాచారం ప్రతి మనుషులు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దేవుని ఎదురు నుండి బయలుదేరి వచ్చిందని మళ్ళీ దేవుని ఎదురుకు వెళ్ళవలసింది, అదే సమాచారం.
దేవుని ఎటువంటి బయలుదేరి వచ్చానని వాడు దేవుని దగ్గరికి వెళ్ళాలని అవసరం ఉందని సమాచారం గుర్తించిన వాడు దాని కొరకు ప్రాకులాడుతుంటాడు. కానీ ఈ కోరికలు తీసుకోవడంలోనే జీవితం కొనసాగించడం. నీ చర్యలు ప్రతిదీ దాని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమం జరిగించండి. వెళ్ళవలసిన స్థలాన్ని గుర్తించి చర్యలు కొనసాగించాలి. అలా కాకపోతే దేవుడిని ఎక్స్చేంజ్ చేసామన్నమాట ఆటోమేటిక్గా. నీకు తెలియకుండా జరిగిపోయి ఎక్స్చేంజ్ ఇది అని పోవటం ఇది రావటం రెండు ఆటోమేటిక్ జరిగిపోయాయి కార్యక్రమం. గుర్తుపెట్టుకో. అందువల్ల దేవుడి వారికి దేవుడే ఉండాలి అంటే నీ జీవన శైలి కూడా చాలా ప్రాముఖ్యమంటే. వారు ఏ దేశంలో వచ్చినా దేశంలో జ్ఞాపకం అందించుకునేలా మళ్ళీ వెళ్ళడానికి వీలు కలుగుతుంది. వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధం దేశంలో కూర్చున్నారు కనుక దేవుడు వారి దేవుడు అనిపించుకునే సిగ్గుపడట్లా. నేను వారి దేవుడును అంటాడు. నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడు. ఎందుకని పేరు చెప్తున్నావా అంటే వాళ్ళు ఈ జీవన ఈ విధానంలో నడిచారు. అబ్రహాం కొన్న ఆస్తి ఎంతో నాకు తెలియదు. నాకు మాత్రం ఒకటి తెలుసు. వాటి ఏం తెలుసునంటే అతని ఇంటిలో 954 ఫోటో భోజనం చేస్తారు. అది తెలుసు నాకు. గ్రంథం చెప్పింది కాబట్టి 954 ప్రతి పూట భోజనం చేస్తారు. ఎన్ని పూటలు భోజనం చేస్తారు, నాకు ఎంతమంది చేస్తారు భోజనం బట్టి నాకు నిజం తెలియదు. కానీ ప్రతి పూట 954 భోజనం చేస్తారు. ఎంత కావాలి? 9 మందిని ఒక పెళ్లి విందుకి ఎంత ఖర్చు అవుతుందో దాదాపు అంతకంటే తెచ్చే ప్రతి పూట ఖర్చు అవుతుంది. ఎక్కడే చేస్తాడు, ఎంత వస్తుందో నాకు తెలియదు. ఇంత ఉన్నా గుడారములో నివాసం చేస్తూ అన్నాడు. ఏమైనా పర్మనెంట్ ఇల్లు కట్టుకోవద్దా? గుడారములో నివాసం చేస్తూ వాగ్దత్త దేశంలో పరవశనట్టు జీవితం కొనసాగించాడు అన్నాడు. వాగ్దత్త దేశంలో పరవశగా ఎందుకలా జీవిస్తున్నావు? ఏంటి ఇక్కడ లేదు కదా. 954 భోజనం పెడతావు, ప్రతి పూట పెడుతున్నావు కదా. ఎంత ఆస్తి రావాలి, ఎంత ఆస్తి అని తరిగిపోతుంది కదా. కానీ ఏం గుడంలో ఉండకపోతే డాలలో కూర్చున్నా, ముసలి డాలలో కూర్చుంటే ఆ మనుషులు వచ్చేవాళ్ళు చెట్టు కింద కూర్చోబెట్టే వాళ్ళకి ఆది జీవితాన్ని కూడా నీకేమీ లేకపోయి చెట్టు కింద కూర్చోబెట్టే వాళ్ళని. ఇలా డాలలో కూర్చున్నా డాలలో కూర్చొని వాళ్ళని చెట్టు కింద కూర్చున్నాయి. ఇదే నీ ఆస్తి పరిస్థితి. నాకు ఏ దేశం జ్ఞాపకం లేని దానికి వెళ్తున్నాయా, ఇది కాదు నాకు కావాల్సింది. నేను ఎంతమంది భోజనం పెడుతున్నా కాదు, నాకు ఎంత వస్తుందో కాదు. నా గురి, నా ధ్యాస, నా ఆలోచన ఏ దేశం వచ్చిన దేశానికి వెళ్ళటం అనే ఒక విశేషమైన సంగతి. అందుకని వాళ్ళు నా దేవుడు ఆయన నాకు దేవుడు అని తెలుసుకుని ఆయన సిగ్గుపట్టలేదు అని చెప్పేసి ప్రత్యేకించి. అందులో నేను వాడికి దేవుడు ఇద్దరు వాళ్ళ ప్రజలు. నీ బ్రతుకు విధానం ఎలాగుందో నాకు నిజంగా తెలియదు. నీకు దేవుడు కావాలి అంటే మొట్టమొదటిగా క్రీస్తు యొక్క గొర్రెగా ఆయన స్వరం విని, అపోస్తుల బోధ విని తెచ్చే వాటి నుంచి తెలిగిపోయే పరిస్థితి నీకు కావాలా. ఆయన అడుగుజాడలో నడిచే జీవన శైలి నీకు అవసరమైంటుంది. రెండో, దేవుడు నీకు దేవుడై ఉండాలంటే కొత్త నిబంధన సంబంధంలో బాంధం నీకు దేవునికి కావాలా. నిబంధన సంబంధం ఉందా? నిబంధన సంబంధం అంటే వారికి మాత్రమే సొంతం. నాకు నా భార్యకు ఉండే నిబంధన సంబంధము లోపలికి ఎవరికే ఉండదు. సొంతం నాకు, నా భార్యకి మాత్రం సొంతం. అలాగున నిబంధన సంబంధులు దేవునికి సొంతమైన ప్రజలుగా నిబంధన సంబంధం కలిగి ఉంటారు. చాలా ప్రాముఖ్యం అవసరమైంది. నిబంధన సంబంధం ఏర్పడిన తర్వాత జీవితం ప్రత్యేకించబడిన రూపంలో లోకంతో, పాపంతో, చెడుగుతో, అతిక్రమంతో, లోకంలో సమస్యలతో వేరు చేయబడిన జీవితంలో నేను ఫలానా కాబట్టి నేను ఫలానా చేయలేను, నేను ఫలానా కాబట్టి ఫలానా చేయలేను, ఫలానా వాడిని అని ప్రత్యేకించి క్రిస్మస్ శరీరమైన సంఘంలో జీవితం కొనసాగించి ఒకరు అవసరమైన సమాచారం. నీకు దేవుడే వింటాడు, నీ వంట వింటావు.
ఆ తర్వాత జీవనయాత్ర. ఎలాగున్న దైవం మనం వారికించి దేవుడికి దేవుడు కావాలి అంటే దేవా 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 అంటే దేవుడు అయ్యి ఉండడు. షరతుల మీద ఆయన దేవుడిగా మనిషి పొందడానికి అవకాశం ఉంది. అనుజనుల విమానం ప్రత్యేకించి నిబంధన సమాధానం ప్రజలుగా దేశం పొందడానికి అవకాశం ఉంది. ఈ రూపంలో దేవుడికి దేవుడు అయ్యి ఉంటే ధన్యుడు. అలా కాకపోతే జీవితం వ్యర్థం చేసుకుంటున్నాం, అంతకని జరిగే కార్యక్రమం లేదు, వేస్ట్ అయిపోతావు. ముగించావనుకో, ముగించితే సమకాన్ని రానికుండా నిరంతరం తోసేస్తాడు. ఇలా నీకు నాకు సంబంధాలు లేవు అనేసి చేస్తాడు. సంబంధం ఉన్నట్టే బ్రతికావా భూమి మీద? సంబంధం ఉన్నట్టే బ్రతకాల్సిన అవసరం ఉంది. ఆ సంబంధం ఉన్నట్టు బ్రతకకుండా రేపు సంబంధం కావాలని కోరుకుంటే వద్దు, ఎక్కడ నేను ఎవడో నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్ళిపోవాలి. అపవాదికి మన దూతలు సిద్ధపరిచిన నిత్యజ్ఞలకు వెళ్ళిపోమని చెప్పడానికి ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ గతి పట్టమందుగానే కృప ఏమేమి వెంటాడుతున్నప్పుడు, దేవుని ఏర్పాటు జరుగుతున్నప్పుడు, కృప ద్వారా సెలవుబడి ఉన్నప్పుడు దేవునికి దేవుడిగా ఉండే పరిస్థితి కల్పించుకొని ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ విధానంలోనే ప్రవేశించి కృపను పెంచాలని మన యేసుక్రీస్తు వారి పేరిట మీ మనం చేసి ముగిస్తున్నాను. నమస్కారం.